మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని వినేటువంటి కృపను మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ప్రభా, ఈరోజు మీరేమి మాతో మాట్లాడిన ఉన్నారో దానిని మేము ఆసక్తితో వినడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాన్ని స్వీకరించి ప్రభా, మీ చిత్తానుసారంగా నడిచి మీ వాక్యానుసారంగా మా జీవితంలో కట్టుకొని మీ సంఘమునకు ఉపయోగపడే రీతిలో మేము ఉండగలుగుటకు మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా గమనమును దుష్టుడు దొంగిలించకుండా మా ధ్యాస యావత్తు మీ మీద ఉండడానికి మాకు మీరే సహాయం చేయండి. మీ వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మేము గ్రహించినట్లు మా కన్నులు తెరువు చేసి మా ఆత్మలను తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము యాకోబు యొక్క కుమారుల జీవితాన్ని గత కొన్ని వారాలు పరిశీలిస్తూ వస్తున్నాం. మొదటి నలుగురి యొక్క జీవితాన్ని మనం పరిశీలించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఈ నలుగురు కూడా. రూబేను గురించి కనుక మనం ఆలోచిస్తే జ్యేష్ఠ కుమారుడు అయినప్పటికీ తన తండ్రి యొక్క ఉపపత్నితోటి అతను పాపము చేసినందుకు యాకోబు అతనికి జ్యేష్ఠత్వాన్ని ఇవ్వలేదు, జ్యేష్ఠత్వం నుంచి తీసివేశాడు. రూబేను ఆ కుటుంబాన్ని ఏలేటువంటి పరిస్థితిలో లేనట్టు మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. షిమ్యోను, లేవీయుల గురించి ఎక్కువ వాక్యంలో లేదు, కానీ వారి గురించి ఉన్నటువంటి ఆ ఒక్క సందర్భంలో కూడా వారు తమ యొక్క కోపాన్ని షెకెము అతని కుటుంబస్తుల మీద, అతని ఊరి మీద చూపించి ఆ ఊరినంతటిని కూడా నమ్మించి మోసం చేశారు. కాబట్టి యాకోబు రూబేను యొక్క అధికారాన్ని వారికి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. షిమ్యోనుతో, లేవితో సంబంధం పెట్టుకోవద్దు, వారి యొక్క ఉగ్రత తీవ్రమైనది అన్నటువంటి మాటలు కూడా యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి రూబేను, షిమ్యోను, లేవి, ఈ ముగ్గురు కూడా తమ యొక్క జీవితాలను వారు పాడు చేసుకున్నట్లు, చక్కటి సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోయినట్లు మనం గ్రహిస్తున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి రూబేను తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే అతని పేరు మీద మనకి కొన్ని వచనాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు రూబేనుని రెస్టోర్ చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు, షిమ్యోనుని రెస్టోర్ చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. లేవి యొక్క గోత్రాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు తనకంటూ పరిచర్య చేయడం కోసమని లేవీయుల కింద. కాబట్టి తిరిగి భవిష్యత్తులో వారిని తన దగ్గరకు స్వీకరించుకున్నట్లు దేవుని యొక్క మహాకృప ఎలాంటిదో వీరి జీవితాల ద్వారా కూడా మనకి తెలుస్తూ ఉంది. 4వ బిడ్డ, యాకోబుకి లేయాకి పుట్టినటువంటి బిడ్డ యూదా. బహుశా యోసేపు తర్వాత అతి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి బిడ్డ యూదా పాత నిబంధన కాలంలో. యూదా తన జీవితంలో పాపము చేసినప్పటికీ తెలియక చేశాడు ఆ పాపాన్ని. తన కోడలైనటువంటి తామరుతో తెలియక పొరపాటున పాపం చేసినట్లు మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే కోడలు అని తెలిసినదో ఆ క్షణం నుంచి అతనికి తప్పుడు ఉద్దేశం ఏంది లేదని కూడా వాక్యం చెప్తా ఉంది మనకి. కాబట్టి ముగ్గురు అన్నలతో పోలిస్తే యూదా యొక్క జీవితము, యూదా యొక్క పరిస్థితి మంచి పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి యాకోబు ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా ఈ ముగ్గురికి అధికారాన్ని ఇవ్వలేదు, కానీ ముగ్గురు మీరు అధికారుల కింద ఉంటారని చెప్పలేదు. కానీ యూదా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము రాజదండము యూదా దగ్గర నుంచి తొలగిపోదు అని చెప్పి యూదాని గోత్రాలన్నిటి పైన, ఇశ్రాయేలీలందరికీ పైన నాయకుడి కింద నియమించినట్లు మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి తర్వాత దినాలలో ఈ గోత్రంలో నుంచే దావీదు వచ్చినట్లు, ఆ తర్వాత ఆ గోత్రంలో నుంచే దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. సింహాసనము కానీ
రాజదండము గాని యూదా దగ్గర నుంచి ఎన్నటెన్నటికీ తొలగిపోదు. ఎందుకంటే నిత్యమైనటువంటి ఆ యొక్క సింహాసనము యేసుక్రీస్తు యొక్క సింహాసనము కాబట్టి. ఈ రకంగా ఈ నలుగురు పెద్ద కొడుకుల యొక్క జీవితాలని మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుడు లేకపోతే దేవుని యొక్క హస్తము వాళ్ళ జీవితాలలో మనం చాలా ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఇప్పుడు లేయా నలుగురిని కన్న తర్వాత ఇక కొంతకాలము ఆమెకి బిడ్డలు పుట్టట్లేదన్నమాట. ఆమెకి బిడ్డలు పుట్టనటువంటి తరుణములో ఈ విషయాన్ని రాహేలు గమనించింది. నా అక్కకి పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు నలుగురు బిడ్డలు ఉండిపోయారు. ఇదే నాకు సరి అయినటువంటి అదను అని ఆమె ఆలోచించిందనమాట. కాబట్టి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుని అడుగుతా ఉంది. 30వ అధ్యాయము ఆదికాండము మొదటి వచనాన్ని గనక మనం చూసామంటే అక్కడ అంటా ఉంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చెదను అని అన్నాడన్నమాట. రాహేలుకి లేయాకి మధ్యన మనకి ఇక్కడ కాంట్రాస్టింగ్ నేచర్ కనిపిస్తా ఉంది. మనం గమనించామంటే 29వ అధ్యాయంలోనికి వెళ్ళి లేయాకి పిల్లలు పుట్టినప్పుడు మనం గమనించామంటే ఆమె పిల్లలు పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆమె దేవునిని స్తుతించినట్లు మనం గమనించగలుగుతున్నాం. షీ అండర్స్టూడ్ దట్ ద సోర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ గాడ్. బిడ్డల యొక్క కారణము కారకుడు దేవుడు అని లేయా అర్థం చేసుకుంది. కాబట్టి ఆమె ప్రతిసారి నేను యోధాని కన్న తర్వాత స్తుతిస్తున్నాను అని చెప్పి స్తుతి అన్నట్టు యోధా అన్నటువంటి పేరు పెట్టింది. అలాగే రకరకాల పేర్లు పెట్టింది, కానీ ప్రతిసారి దేవుని గురించి కనీసమైనటువంటి ఆలోచన ఆమెకు ఉన్నట్లు మనకి కనిపిస్తా ఉంది. కానీ రాహేలు చూడడానికి లేయా కన్నా అందంగా ఉండొచ్చేమో కానీ ఆలోచనలో మాత్రం లేయా కంటే వెనకబడినది. ఎందుకంటే ఆమె అనుకుంటా ఉంది, యాకోబు నాకు గర్భఫలం ఇవ్వాలి అని గర్భఫలం ఇమ్ము అని అంటుంది. దానికి కారణం లేకపోలే. ఎందుకంటే మనం 29వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు మనం కూడా చూసాము. ఎప్పుడైతే ఒక బిడ్డ పుట్టాడో లేయాకి, రూబేను పుట్టాడో, ఆ బిడ్డ కోసమని యాకోబు లేయా దగ్గరికి తరచూ వెళ్తా ఉండేవాడు. ఆ దినాలలో వాళ్ళు ఒకే ఇంటిలో ఒకే కప్పు కింద వాళ్ళు పడుకోవట్లేదు కదా, ఒకే ఇళ్ళు లేవు వాళ్ళకి. వాళ్ళు యాత్రలు చేస్తూ జీవించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు గుడారాలలో పడుకునేవారు. లేయాకంటూ ఒక విశాలమైనటువంటి గుడారం ఉండేది. రాహేలుకంటూ ఒక విశాలమైనటువంటి గుడారం ఉండేది. అయితే లేయా గుడారంలో ఈ చిన్న పిల్లల ఏకలు పక్కపక్కలు నవ్వులు ఏడుపులు ఇవన్నీ వినిపిస్తూ ఉండేవన్నమాట. లేయా యొక్క ఆ గుడారంలో మొదటగా పుట్టినటువంటి రూబేన్ యొక్క సంతోష ధ్వని వినిపిస్తూ ఉండేది. ఆ తర్వాత షిమ్యోను, ఆ తర్వాత లేవి, ఆ తర్వాత యూదా, వీరి యొక్క కలకలలతోటి ఆ గుడారం నిండిపోయి ఉండేదన్నమాట. కాబట్టి యాకోబు తను పని చేసుకుని వచ్చినప్పుడు రాహేలు దగ్గరికి రావడం మానేసి నెమ్మదిగా లేయా దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాడనమాట. రాహేలు అందగత్తె అవ్వచ్చు, రాహేలుని అధికంగా ప్రేమించి ఉండొచ్చు కూడా, కానీ ఇప్పుడు భార్య మీద ప్రేమ కన్నా కుమారుల మీద మమకారం పెరిగింది కాబట్టి లేయా దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. లేయా దగ్గర ఉండి పిల్లలతో ఆడుతున్నాడు అనమాట. రాహేలు కనుమరుగైపోతుంది అనమాట. రాహేలు బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి రాహేలుకి అసూయ వస్తుందన్నమాట. అక్క యందు అసూయ పడి అని అంటున్నాడు. అందుకనే మొదటి వచనంలో అసూయ వచ్చిందనమాట. అందుకని అంటా ఉంది యాకోబు తోటి, నువ్వు నా దగ్గరికి రావట్లేదు, అసలు నాకు పిల్లలు ఎలా పుడతారు, నాకు గర్భఫలం ఇవ్వు. ఆమె ఉద్దేశం ఏంటంటే కమ్ టు మీ అని అంటుంది అనమాట. లేని ఎడల నేను చచ్చెదను అని అంటుంది. నువ్వు ఇవ్వకపోతే, నువ్వు నాకు పిల్లలను ఇవ్వకపోతే నేను చస్తా అని అంటుంది. దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మూసాడనమాట. ఎందుకంటే లేయా దగ్గరికి యాకోబు వెళ్ళక మునుపు రాహేలుతో చాలా కాలం గడిపాడు. కానీ రాహేలుకి బిడ్డలు పుట్టలేదు. గాడ్ క్లోజ్డ్ హర్ వూంబ్. ఆ విషయాన్ని రాహేలు అర్థం చేసుకోలే. కానీ యాకోబు తెలుసు. అందుకనే 2వ వచనాన్ని కనుక మనం చూస్తే యాకోబు అంటున్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అని అంటున్నాడు అనమాట. దేవుడికి ప్రతిగా నేనున్నానా అంటే దేవుడు నీకు చేయకపోతే నేను చేసేయగలనా? దేవుడు స్థానంలో నేనున్నాను అనుకుంటున్నావా?
నీకు గర్భఫలం ఇవ్వకపోయినది నేను కాదమ్మా, నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్నది దేవుడు అని అన్నాడనమాట. యాకోబుకు తెలుసు ఈ విషయం. ఎందుకంటే తాత అయినటువంటి అబ్రహాముకి సంతానం ఎలా వచ్చింది? 75 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు పిలిచి ఆ అబ్రహాముకి చెప్పాడు, అబ్రహాము నేను నీకు సంతానమునిస్తాను. ఇస్సాకునిచ్చాడు. ఆ తండ్రి అయినటువంటి ఇస్సాకుకి సంతానం ఎలా వచ్చింది? 40 ఏండ్ల వయసులో పెళ్ళైతే 20 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచింది దేవుడు. కాబట్టి తాత విషయంలో, తండ్రి విషయంలో, ఈ ఇద్దరి విషయంలో కూడా యాకోబు అర్థం చేసుకున్నాడు. వాళ్ళు చెప్తున్నటువంటి కథలు విని గ్రహించాడు. ఏంటంటే బిడ్డలు ఇవ్వడం అన్నది మగాడి మీదో, ఆడదాని మీదో లేదు గాని ఇట్స్ ఎంటైర్‌లీ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుడివ్వాలి. అందుకనే రాహేలుతో స్పష్టంగా చెప్పాడు. దేవునికి ప్రతిగా నేనున్నానా అని అడుగుతున్నాడు. దురదృష్టవశాత్తు ఈ విషయము రాహేలు యొక్క మనస్సులోనికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె అంటుంది 3వ వచనం చూస్తే, అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురు అని చెప్తున్నాను. వాస్తవికంగా 2వ వచనంలో యాకోబు దేవునికి ప్రతిగా నేనున్నానా అని అడిగినప్పుడు ఏమని అర్థం చేసుకోవాలంటే రాహేలు, ఆహా నా భర్త నన్ను దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడమంటున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అంటున్నాడు, దేవునితోటి సమయాన్ని గడపమని అంటున్నాడు, దేవునిని అడగమని అంటున్నాడు. నేను పట్టుకోవాల్సింది యాకోబుని కాదనమాట, దేవుణ్ణి అనమాట అన్న విషయాన్ని గ్రహించి దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. కానీ రాహేలు ఇమ్మెచ్యూర్‌గా ఉంది కాబట్టి, స్పిరిచ్యువల్ లైఫ్‌లో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉంది కాబట్టి, శారీరకంగా ఆలోచిస్తుంది కాబట్టి, శారా చేసినటువంటి తప్పునే మరలా చేస్తుందనమాట. దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో వెళ్ళు అని అంటుంది. ఆమె కన్నట్టే, ఆమె కన్న బిడ్డని నేను నా బిడ్డ కింద నేను పెంచుకుంటాను. శారా ఎగ్జాక్ట్‌లీ ఇదే చెప్తా ఉందనమాట. పాస్ట్ చూసిందంటే, గతంలో చూసిందంటే, చరిత్ర ఆమెకు చెప్తా ఉంది. శారా హాగరుని అబ్రహాముకి ఇచ్చింది గానీ, అబ్రహాముకి, శారాకి హాగరుకి పుట్టినటువంటి ఆ ఇష్మాయేలుని తన స్వంత బిడ్డగా ఏనాడూ పెంచలేకపోయింది. హాగరు శారాను చిన్న చూపు చూడడంతోటి శారాకి హాగరు మీద గాని, ఇష్మాయేలు మీద గాని చిరాకొచ్చిందనమాట. చివరికి ఇస్సాకు పెరుగుతా ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఒక మాట కూడా అడిగింది. ఏమనంటే, ఈ దాసిని, ఆ కొడుకుని ఇద్దరిని కూడా నా కళ్ళ దగ్గర నుంచి పంపించేయి. నా కొడుకుతో పాటు వాడు పెరగడానికి వీల్లేదు అనంది. చరిత్ర చెప్తా ఉందనమాట. ద హిస్టరీ ఈస్ టెల్లింగ్ హర్. ఏమని చెప్తా ఉంది? ఇది సరి అయినటువంటిది కాకపోవచ్చు అని. కానీ ఆమె శారీరకంగా ఆలోచిస్తుంది కాబట్టి ఇవన్నీ మనసులోనికి రావట్లేదన్నమాట. బిల్హా ఉపపత్ని కింద యాకోబుకి వెళ్ళింది. ఇది చాలా విడ్డూరంగా ఉండొచ్చు. కుమార్తెతో వచ్చినటువంటి, లేకపోతే పెండ్లి కూతురుతో వచ్చినటువంటి దాసిని మరలా ఇతను రెండవ పెళ్లిలాగా, ఉపపత్నిలాగా చేసుకోవడం ఏంటి? అది ఆ దినాలలో అది ఒక కల్చర్. దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేం. ఈ దినాలలో అది చేస్తే మనం అసహ్యించుకోవచ్చు, వేలెత్తి చూపించొచ్చు. కానీ ఆ దినాలలో అది వాళ్ళ యొక్క సంస్కృతి, ఆ కల్చర్. ఆ ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. వాళ్ళలో అది ఒక చట్టము, ఒక న్యాయమైనటువంటి పద్ధతి. కాబట్టి దానిని మనం కాదు అని అనలేమనమాట. ఎందుకంటే పిల్లలు అన్నది, వారసత్వం అన్నది ఆ దినాలలో ఈ దినాల కన్నా చాలా చాలా ఎక్కువ. కాబట్టి ఒక ఆమె గొడ్రాలుగా ఉందంటే, ఆమెకి వారసులు కావాలి అనంటే, ఆ కుటుంబానికి వారసులు కావాలంటే దాసి పనికొచ్చేదనమాట. కరెక్టా? రైటా? మన కళ్ళతోటి చూస్తే తప్పని అనిపిస్తది. వాళ్ళ కళ్ళతోటి ఆ దినాల్లో చూస్తే రైట్ అని అనిపిస్తది. కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటుంది రాహేలు, బిల్హాని నువ్వు పెళ్లి చేసుకో. ఆమె నా కోసమని పిల్లల్ని కంటది. పిల్లల్ని కన్న తర్వాత అప్పుడు ఆ పిల్లలు నా పిల్లలవుతారు. నేను పేరు పెడతాను. నా దగ్గర పెరుగుతారు వాళ్ళు అని అంటున్నాను. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే పిల్లల కోసమని కాదు బేసికల్లీ. ఇష్యూ అంతా ఏంటంటే యాకోబు యొక్క అటెన్షన్ కోసం అనమాట. అందుకనే 4వ వచనం చూస్తే,
బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి 5వ వచనంలో యాకోబునకు కుమారుని కనెను. అవ్వాల్సిందయింది. కుమారుణ్ణి కన్నదనమాట. 6వ వచనం చూస్తే అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసెననుకుని అతనికి దాను అని పేరు పెట్టిందంట. కాబట్టి ఈ 5వ కుమారుడు మనకి దాను. రూబేను, షిమ్యోను, లేవి, యాకోబు ఆ తర్వాత 5వ కుమారుడుగా యాకోబుకి దాను అన్నటువంటి ఆయన పుట్టినట్లు మనం చూస్తున్నాం. రాహేల్ అనుకుంటా ఉంది దేవుడు నాకు తీర్పు తీర్చాడా? వాక్యం అలా చెప్పట్లే. రాహేల్ యొక్క అజంప్షన్ అన్నమాట అది. నిజానికి చెప్పాలంటే దాను అన్నటువంటి పేరులో దేవుడు అన్నటువంటి పదం రావట్లే. దాను అంటే ఏంటంటే జడ్జ్ అంతే. దానియేలు అని తర్వాత మనం పిలుస్తాం కదా! గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అక్కడ వస్తదనమాట. డాన్ ఎల్ అనమాట. దాను ఏలు. ఏల్ అనంటే దేవుడు అని అర్థం అనమాట. కాబట్టి దానియేలు అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానుని ప్లస్ ఏలు కలిపితే వస్తదనమాట. ఏల్ అంటే దేవుడు. దేవుడు నాకు తీర్పరి. కాబట్టి దాను అన్నటువంటి పేరు ఏంటంటే కేవలం జడ్జ్‌మెంట్ అని అనమాట. ఆమె అనుకుంటుంది నేనిప్పుడు బెటర్‌గా తీర్పు తీర్చబడ్డాను. నాలో ఏ పాపము లేదని, నాలో ఏ చెడుతనము లేదని నేను తీర్పు తీర్చబడ్డాను. బహుశా అందరూ అంటున్నారేమో, "నువ్వు గొడ్రాలువు గదా! నువ్వేదో పాపం చేసావు" అని అన్నారేమో మరి. మనకు తెలీదు. ఆ కాలంలో అలా అంటా ఉండేవారు కదా! "ఏదో చేసావు నువ్వు. దేవుడు నిన్ను అసహ్యించుకుంటున్నాడు. దేవుడు నిన్ను దోషి కింద చూస్తున్నాడు" అని అందరూ అంటున్నారేమో. కాబట్టి ఈమె అంటా ఉంది, "దేవుడు నాకు తీర్పు తీర్చెను." దాను అని పేరు పెట్టిందనమాట. తీర్పరి అని పేరు పెట్టింది. ఈయన గురించి నిజానికి చెప్పాలంటే తర్వాత మనం చూసేటువంటి మిగతా కుమారులు ఎవరి గురించి కూడా ఎక్కువగా వాక్యంలో రాసి లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి రాసి లేదు. ఆ గోత్రాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది గానీ, వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి రాసి లేదనమాట. కాబట్టి మనం వీరి గురించి ఎక్కువగా అర్థం చేసుకోలేం. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ 30వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను, 49వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. 49వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు తన యొక్క అవసాన దశలో చనిపోతున్నటువంటి సమయంలో ఈ కుమారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ దానుని ఇలా ఆశీర్వదించాడు. 16వ వచనం గనక చూస్తే, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అని అంటున్నాడు. దానుని అతని పేరు మరి జడ్జి కదా! కాబట్టి దానుకి తగినట్టే చెప్తున్నాడనమాట. ఇశ్రాయేలీయుల గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అని అంటాడు. అంటే బేసికల్లీ యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటి ముగ్గురు పిల్లలకి అధికారాన్ని ఇవ్వలే. రూబేను, షిమ్యోను, లేవి వీళ్ళకి అధికారాన్ని ఇవ్వలేదు. కాబట్టి తర్వాత అంటున్నాడనమాట. క్వాలిఫై చేస్తున్నాడనమాట. మిగతా బిడ్డలకి నేను అధికారాన్ని ఇస్తున్నాను అని అంటున్నాడనమాట. అందుకనే అన్నాడు యోధా దగ్గరికి వచ్చేసరికి రాజదండం అని అంటున్నాడు. ఇక్కడ దాను దగ్గరికి వచ్చేసరికి న్యాయం తీరుస్తాడు అని అంటున్నాడు. కొంతమంది దీనిని సంసోనుకి లింక్ చేస్తారు. ఎందుకంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మీరు చూసారంటే తీసి చదవక్కర్లేదు గానీ, ఇవన్నీ మనకి తెలిసిన మాటలే. తీసి చదవక్కర్లేదు గానీ 13వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మీరు చూసారంటే అక్కడ మనోహ దాను గోత్రికుడు అని మనకు తెలుస్తది. దానిని బట్టి సంసోను దాను గోత్రంలో నుంచి వచ్చాడనమాట. దాను గోత్రంలో నుంచి వచ్చినటువంటి ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సంసోను అన్నమాట. కొంతమంది అంటారు ఈ మాటని రిఫర్ చేస్తున్నాడేమో సంసోను గురించి మాట్లాడుతున్నాడేమో అని అంటారు. అయ్యుండొచ్చు. గ్యారంటీగా మనం చెప్పలేం. తర్వాత అంటున్నాడనమాట 17వ వచనంలో, దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును అని అంటున్నాడు. ఇది చాలా కొంచెం క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అనమాట ఇవి. ఎందుకంటే చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. వాళ్ళ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడనమాట. అంటే చాలా సార్లు చాలామంది ఫోర్స్‌గా ఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి విషయాలు ఇశ్రాయేల్ చరిత్రలో జరిగినట్లు మనకు ఎక్కువగా కనిపించదు. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ చాలా లూజ్‌గా ఉంటది. ఇదే ఖచ్చితమైన ఇంటర్ప్రిటేషన్ అని నేను చెప్పలేను. ఎవరు చెప్పలేరు. కానీ సహజంగా ఎక్కువ మంది
చాలా కాలం క్రితం యూదులు కూడా అనుకున్నది ఏంటి అనంటే, త్రోవలో సర్పంగాను, దారిలో కట్లపాముగాను ఉండును అనంటే, పైన మీరు చూసారంటే యోధా గురించి మాట్లాడుతున్నప్పుడు యోధాని సింహంతో పోలుస్తాడనమాట. సింహంతో పోలుస్తాడు గానీ, వీళ్ళ దగ్గరికొచ్చేసరికి పాముతో పోల్చాడు కాబట్టి, మేబీ వీళ్ళిద్దరి ఫైటింగ్ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నాడేమో అని అంటారనమాట చాలామంది. ప్రత్యేకించి యూదులు అలాగ ఆలోచిస్తారు. యోధ డైరెక్ట్‌గా యుద్ధాలు చేస్తే, దాను గొరిల్లా వార్ అని అంటారనమాట. గొరిల్లా యుద్ధాలని అంటారు. అంటే సీక్రెట్‌గా యుద్ధాలు చేస్తారనమాట. చిన్న చిన్న గుంపుల్ని పంపిస్తారు. ఎవరు అనుమానించినటువంటి టైంలో వెళ్లి వాళ్ళ మీద పడి చంపేస్తా ఉంటారనమాట. గొరిల్లా వార్‌ఫేర్ అని అంటారు. చాలా సీక్రెట్‌గా జరుగుతా ఉంటాయనమాట. ఇలాంటివన్నీ గూడా. డైరెక్ట్‌గా వచ్చి యుద్ధాలు చేయడం అంటూ ఉండవనమాట. చిన్న చిన్న గుంపులు వెళ్లి దాడులు చేయడం అనమాట. అది దాని యొక్క స్పెషాలిటీ అని అంటారు. మరి చరిత్ర అలా చెప్తుందా? కొన్ని కొన్ని చోట్ల అలా చేసినట్లు కనిపిస్తా ఉంది. కానీ బైబిల్ చరిత్ర అయితే అలాంటి విషయాలు మాట్లాడట్లే. సైలెంట్‌గా ఉంది. కాబట్టి దీని యొక్క కంప్లీట్ అండర్‌స్టాండింగ్ మనకు రాదు. కొంతమంది ఏమని అంటా ఉంటారంటే, దాను గోత్రము చాలా చిన్న గోత్రం అన్నమాట. అందరికన్నా చిన్నోళ్ళు కాదు. కానీ చిన్న గోత్రం. కాబట్టి పాము ఎలాగ చిన్నటి జీవి అయినప్పటికీ కూడా గుర్రం లాంటి పెద్ద జీవిని కాటేస్తే గుర్రాన్ని పడేస్తది కదా! అలాగా ఈ చిన్నగా ఉన్నటువంటి దాను వంశస్థులు పెద్ద పెద్ద యుద్ధాలు చేసి వాళ్ళని ఓడిస్తారు ఇశ్రాయేలీయులతో కలిసి అని అంటున్నాడేమో యాకోబు అని అంటారు. ఏమో అది కూడా అయ్యుండొచ్చు. మనం గ్యారంటీగా చెప్పలేం. 2 పర్స్పెక్టివ్స్ ఇచ్చాను మీకు అంతే నేను. అలా కూడా అనుకోవచ్చు. బలమైనటువంటి గుర్రాన్ని ఒక పాము చంపేస్తుంది అన్నట్టు ఆలోచించొచ్చు. పాజిబుల్. రెండిటిలో నాకు బాగా నచ్చిందేంటంటే ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్. దాను సీక్రెట్‌గా, సైలెంట్‌గా ఆహ్, యుద్ధాలు చేసే టైప్ అని, బయటికి ధైర్యంగా, బాహాటంగా వచ్చి మీద పడి కొదమ సింహంలాగా ఫైట్ చేసే టైప్ కాదు అని మనకి ఒక అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ అది ఏదైనా కావచ్చు. దురదృష్టవశాత్తు మొట్టమొదట గోత్రం ఇశ్రాయేలీయులలో విగ్రహారాధనను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి గోత్రం ఎవరు అనంటే దాను వాళ్ళు. అందుకనే బహుశా 18వ వచనంలో ఈ విషయాలు అన్నీ బహుశా రివీల్ అవుతున్నట్టున్నాయి మరి యాకోబుకి. లేకపోతే దూరం నుంచి చూస్తున్నాడేమో. చూచాయిగా తెలుస్తా ఉన్నాయి ఈయనకి ఈ విషయాలు జరుగుతాయని చెప్పి. అందుకనే 18వ వచనంలో అంటాడు 49, 18లో యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అని అంటాడన్నమాట. ఎందుకంటే బిడ్డలని చూస్తా ఉన్నప్పుడు దూరంగా చూస్తున్నటువంటి విషయాలు ఆయనకి నచ్చట్లేదన్నమాట. అందుకనే ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ సాల్వేషన్ లార్డ్ అని అడుగుతున్నాడు. నీ రక్షణ త్వరగా వస్తే బావుంటుంది అని అడుగుతున్నాడనమాట దాని దగ్గరికి వచ్చినప్పుడు. న్యాయాధిపతులు 18వ అధ్యాయాన్ని గనుక మీరు చూసారంటే ఎలాగా విగ్రహారాధన అన్నటువంటిది మొట్టమొదటిసారి ఇశ్రాయేలులోనికి వాళ్ళు తమ సొంత దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రవేశించిందో మనం చూడగలుగుతాం అక్కడ. కాబట్టి వాళ్ళు పాపం చేయడానికి దాను గోత్రికులు కారణమైనట్లు మనం చూడగలుగుతాం. పెద్ద గొప్ప చరిత్ర కాదు దానుది. దాను దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలి అని అనడానికి ఎక్కువ పాయింట్స్ కూడా లేవనమాట మనకి. కానీ ఎంత దేవుని బిడ్డ అయినా సరే, ఎంత మంచి వాగ్దానాలు అతని మీద ఉన్నా సరే, యాకోబు యొక్క కుటుంబీకుడు అయినా సరే, ఒక్కసారి పాపంలో పడేసేటువంటి పరిస్థితి సృష్టించగలుగుతాడన్నమాట. రాహేలు విషయంలోనికే వచ్చి ఆలోచించామంటే, ఈ దాను పుడతా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, నా దాసి అయినటువంటి బెల్హాను తీసుకొని వెళ్ళు అని చెప్పింది. దానివలన ఎవరెవరి జీవితాలు ఇంపాక్ట్ అయ్యాయో ఆలోచించండి ఒకసారి. నా దాసి అయిన బెల్హాని తీసుకొని వెళ్ళు అని చెప్తా ఉంది. దేవుని స్టాండర్డ్‌లో అది ఎంతవరకు కరెక్ట్ కాకపోవచ్చు అది. కానీ బిల్హాని తీసుకొని వెళ్ళు అని చెప్పింది. బిల్హా యొక్క జీవితం ఇంపాక్ట్ అయిందక్కడ. యాకోబు చెప్పుండాల్సింది. అలా కాదు నువ్వు దేవుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేయి నీకు పిల్లలంటే, నువ్వు ఎవరినో ఇవ్వడం కాదు. మా నానమ్మ సంగతి చూసావు కదా! శారా ఏం చేసిందో అని చెప్పుండాల్సింది. ఆయన సంజేసి ఇవ్వలే. ఆయన సరైనటువంటి సజెషన్ ఇవ్వలే. బిల్హాని ఇచ్చింది కదా! సరే అని చెప్పి బిల్హాతో పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి రెండవది బిల్హా ఇక్కడ పాపంలో పడింది. లేకపోతే తప్పు చేసింది. యాకోబు ఇక్కడ తప్పు చేశాడు. పోనీ అంతటితో ఆగిపోయిందా అంటే అంతటితో ఆగిపోలే. మరలా కాంపిటీషన్ వచ్చినప్పుడు మరలా లేయా అనుకుంది, అరే! మా చెల్లి భలే భలే తెలివైనటువంటి పని చేసిందే. అది దాని దాసినిచ్చింది. ఇప్పుడు
పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఈయన అస్తమానం రాహేలు గుడారంలో ఉంటున్నాడు కాబట్టి నేను కూడా దానిలాగా ఆలోచిస్తా, నేను కూడా చెల్లిలాగా ఆలోచించి నా దాసిని జిల్పాన్ ఇస్తా నేను అని అనుకుంది. ఇక్కడ జిల్పాన్ ఇన్వాల్వ్ చేసింది, లేయా కూడా ఇన్వాల్వ్ అయింది. నలుగురు మొత్తం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ప్లస్ యాకోబు, 5గురు. చివరికి ఎంతగా ముదిరిపోయిందంటే జిల్పా సంగతి, రాహేలు సంగతి పక్కన పెట్టేస్తే రూబేన్ ఏమని అనుకున్నాడంటే, ఈయన ఇదేంటి నా 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 తల్లి యొక్క స్థానాన్ని పోనీ రాహేలు తీసుకుందంటే అర్థం ఉంది, వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ దాసి తీసుకోవడం ఏంటి అని చెప్పి బిల్హా మీద కక్ష పెట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. బేసికల్లీ ఈమె తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం కుటుంబం అంతటిని నాశనం చేసింది అన్నట్టు. నాశనం అంటే కంప్లీట్గా నాశనం అయిపోలేదు, దేవుడు వాళ్ళని రిస్టోర్ చేశాడు ఆఫ్ కోర్స్, కానీ కుటుంబం అంతా ఇంపాక్ట్ అయిపోయింది అనమాట ఆ నిర్ణయం వలన. అలాగే దాను చేసినటువంటి ఒక విగ్రహారాధన వలన, తన విగ్రహాన్ని స్వీకరించడం వలన గోత్రంలోనికి మొత్తం ఇశ్రాయేలీలందరూ తర్వాత ఇంపాక్ట్ అయ్యారు. మీరు న్యాయాధిపతులు జాగ్రత్తగా చదివితే మీరు చూస్తారు అదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర నుంచి, ఈ కాంటెక్స్ట్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు అని అంటే, ఒక చిన్న పాపం చాలనమాట. ఒకళ్ళు పాపం చేస్తే చాలనమాట. ఒక చిన్న వ్యక్తి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ సిన్ ఒకటి జరిగితే చాలది మొత్తం అంతటిని కూడా చుట్టి వేయగలదు. అందుకని ఆకాను ఆ పాపం చేసినప్పుడు ఆ ఒక్క వ్యక్తి గురించి దేవుడు గోత్రాన్ని కాదు, మొత్తం ఇశ్రాయేలీలందరినీ ఎందుకంట నాశనం చేసేయాలని కోపం వచ్చింది దేవుడికి. బికాజ్ వన్ లిటిల్ సిన్ క్యాన్ డిస్ట్రాయ్. దేవుడు చెప్తున్నాడు అనమాట, ఒక చిన్న పాపాన్ని నువ్వు ఎలవ్ చేసావంటే చాలు. తిన్నగా వెళ్తున్నటువంటి రైలు బండిని, లేకపోతే తిన్నగా వెళ్తున్నటువంటి దేన్నైనా సరే జస్ట్ 0.00001 డిగ్రీ కొంచెం పక్కకు తిప్పారంటే, వెంట్రుక వాసి అంత పక్కకు తిప్పారంటే, అది ఒక 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి అది ఎక్కడో దారిలో వెళ్ళాల్సిన దారి, ఉన్న దారి మధ్యలో చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, 0.00001% డిగ్రీ, లేకపోతే అంతే. చాలా చిన్న దృష్టిలో కొంచెము, జస్ట్ కొంచెం అనమాట. అబ్బే ఇది పెద్ద ఏమి కాదు అని అనుకోవచ్చు. అంతవరకు మన జీవితాన్ని కట్టి పెట్టుకుని ఉంచుకున్నాం. ఇదేమీ కాదు అని జస్ట్ కొంచెం పక్కకు తిప్పచ్చు కళ్ళు, చాలు. ఆ కొంచెం అంగుళం కూడా కాదు, లెక్క పెట్టలేనంత చిన్న చిన్న డిస్ట్రాక్షన్ కొంతకాలం అయ్యేసరికి మనల్ని పట్టి పీడించేస్తుంది. ఎందుకబ్బా ఈ పాపంలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నానంటే, ఒక రోజు చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచించామంటే, మన గతాన్ని ఆలోచించుకున్నామంటే, ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేసామన్నమాట, చోటిచ్చేసామని. ప్రియులారా, దాని యొక్క జీవితంలో నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అంటే అది. అందుకనే అంటున్నాడు యాకోబు, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. దాని యొక్క పరిస్థితి బహుశా అంత భయంకరంగా అవుతుందని ఆయన గుర్తించాడేమో. 7వ వచనంలోకి వస్తే మరలా 30వ అధ్యాయంలోనికి వచ్చి, రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి గెలిచితుననుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. ఏమనుకుంటుంది ఇక్కడ, నా అక్కతో పోరాడి గెలిచేశాను అని అనుకుంటుంది అనమాట. ఆమెకేమో 4 కొడుకులు, ఈమెకేమో 2. అది కూడా ఇద్దరు ఈమె కొడుకులు కాదు, దాసి కొడుకులు. అయినా ఏమనుకుంటుంది, ఐ వన్ అని అనుకుంటుందన్న. అని నఫ్తాలి అని పేరు పెట్టిందంట. నఫ్తాలి అంటే అర్థం ఏంటంటే రెజ్లింగ్, మై రెజ్లింగ్ అని అర్థం అనమాట. నా పోరాటము అని అర్థం అనమాట. కాబట్టి ఈమె మరి కరెక్ట్గా ఆలోచిస్తుందో ఏంటో మనకు తెలియదు. ఆఫ్ కోర్స్ పిల్లలు లేరు కాబట్టి పాపం నిజంగానే చాలా పోరాడు ఉంటుంది, చాలా కష్టపడి ఉంటుంది. కానీ కంపారిజన్ ఉంది చూసారా, అక్కతో పోల్చుకుంటుంది చూసారా, అలా పోల్చుకోవడంతో సరిగ్గా జీవితాన్ని చూడలేకపోతుంది అనమాట. ఎక్కడ గెలవలేదు. ఎక్కడ గెలిచింది? గెలవలేదు, కానీ గెలిచానని ఊహించుకుంటుంది.
నఫ్తాలి గురించి కూడా మనకి పెద్ద ఎక్కువగా ఆదికాండంలో లేదు. ఇన్ఫాక్ట్ అసలు ఆదికాండంలో ఎక్కడ నఫ్తాలి గురించి లేదు. మహా ఏదో ఒక నలుగురు పిల్లల్ని కన్నాడని మాత్రం ఒక చోట 46వ అధ్యాయంలో అనుకుంటా ఉంటది. కాబట్టి మరలా 49వ అధ్యాయానికి వెళ్తే 21వ వచనంలో నఫ్తాలిని ఆశీర్వదిస్తాడనమాట యాకోబు. అంటాడు 21వ వచనంలో, నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. అంతే, చిన్న ఆశీర్వాదం అనమాట. ఏంటి కరెక్ట్‌గా తెలీదు ఎవరికీ. చాలామంది అంటారు విడువబడిన లేడి అంటే, లేళ్ళు సాధారణంగా సౌమ్యంగా లేకపోతే కొంచెం గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. కాబట్టి నఫ్తాలి కూడా అలాగా సౌమ్యమైనటువంటి గ్రేస్‌ఫుల్ మనిషి అని అంటారనమాట చాలామంది. అయ్యుండొచ్చు. మరలా ఇది మనకి గ్యారంటీ లేదు. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర గురించి మాట్లాడట్లే. చాలామంది అలా అనుకోని ఫోర్స్ ఫిట్ చేస్తారు గానీ, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఏం జరుగుతాయో మనకు తెలీదు. ఈ విషయాల నుంచి. కొన్ని విషయాలు అయ్యుండొచ్చు. కొన్ని చాలా విషయాలు కావు. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర గురించి మాట్లాడట్లే. నఫ్తాలి యొక్క గోత్రంలో నుంచి వచ్చినటువంటి ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళలో అందరికన్నా ప్రామినెంట్ ఎవరంటే బారాకు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మీకు బారాకు గురించి కనిపిస్తది. దెబోరా టైంలో దెబోరాతో పాటు కలిసి యుద్ధం చేసినటువంటి బారాకు, సిసెరా అని మనం చదువుతాం కదా! సో, ఆ బారాకు నఫ్తాలి గోత్రంలో నుంచి వచ్చినవాడనమాట. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 34వ వచనం చూస్తే, దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి యుద్ధం జరుగుతా ఉన్నటువంటి సమయంలో నఫ్తాలి గోత్రం వాళ్ళు దావీదు కుటుంబాన్ని సపోర్ట్ చేసినట్లు కూడా మనకి కనిపిస్తా ఉంటది. కాబట్టి నఫ్తాలి వాళ్ళు అక్కడికొచ్చేసరికి కొంచెం మంచి పనులు చేయడం మొదలుపెట్టారనమాట. యెషయా 9వ అధ్యాయంలో నఫ్తాలి గురించి ప్రవచిస్తాడు. ఆ ప్రవచనాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో నెరవేరడం మన కళ్ళకు కనిపిస్తది. అది చదవచ్చు ఒకసారి. ఎవరైనా తీస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. యోహాను హ్మ్. యోహాను చెరపట్టబడిననే యేసు విని హ్మ్. గలిలకి తిరిగి వెళ్ళి హ్మ్. నజరేతు నుంచి జెబూలూను నఫ్తాలియను దేశం ప్రాంతంలో హ్మ్. సముత్తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. హ్మ్. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలన సముత్తీరమున హ్మ్. అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను హ్మ్. గొప్ప వెలుగు చూచిరి. హ్మ్. మన ప్రదేశంలోను మనఛాయల్లోను కూర్చుండిన వారికి హ్మ్. వెలుగు ఉదయించును అని హ్మ్. ప్రవక్త అయిన యెషయా ద్వారా హ్మ్. పలుకుబడిన నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. కాబట్టి యేసుప్రభు వారు యోహాను తర్వాత యోహాను పరిచర్య చేస్తా ఉన్నటువంటి దినాలలో ఆయన ఏం చేశారంటే, నజరేతు ప్రాంతం నుంచి ఆయన ఈ నఫ్తాలి యొక్క ప్రాంతానికి ఆయన వచ్చారనమాట. జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలని మనం పిలుస్తున్నాం. జెబూలూను గురించి తర్వాత చదువుతాం. కానీ ఈ జెబూలూను, నఫ్తాలి యొక్క ప్రాంతాలకి ఆయన వచ్చి ఆయన అక్కడ సెటిల్ అయ్యారనమాట. దానిని మనం గలిలియా అని పిలుస్తాం ఎక్కువగా. కాబట్టి యేసుప్రభు వారు ఈ ప్రాంతంలోనికి వచ్చి ఇక్కడున్నటువంటి వ్యక్తులకి వాక్యాన్ని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినట్లు ఈ మాటలు నెరవేరుతా ఉన్నాయన్నమాట. నఫ్తాలి గురించి ఎక్కువ రాసి ఉండకపోవచ్చు. కానీ అంటున్నాడనమాట యాకోబు, నఫ్తాలి చక్కటి మాటలు మాట్లాడతాడు, ఇంపైన మాటలు పలుకుతాడు అని అన్నాడనమాట. మరి నఫ్తాలి గురించి అన్నాడో యాకోబు, లేకపోతే నఫ్తాలి ప్రాంతంలో ప్రకటిస్తున్నటువంటి యేసుప్రభు వారి గురించి అన్నాడో? మరలా చెప్తున్నాను, దీన్ని మనం గ్యారంటీగా చెప్పలేం ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి ఇంటర్ప్రిటేషన్‌కి ఎవరికీ తెలీదు. కానీ యాకోబు అంటున్న మాటలను బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చేమో కొంచెం. ఆ తర్వాత బిల్హాకి పిల్లలు పుట్టడం ఆగిపోయారు. 9వ వచనం చూస్తే, లేయా తనకు కానుప ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. ఇది జరుగుతా ఉంది. బిల్హాకి 2 పిల్లలు పుట్టారు. అంటే ఈమెకి 2 పిల్లలు పుట్టారంటే కనీసం ఒక 2 సంవత్సరాలన్నా అయ్యుంటది. లేయాకి పిల్లలు పుట్టట్లేదు. కాబట్టి లేయాకి అర్థమైందనమాట. నాకు పిల్లలు పుట్టే టైం ఆగిందనమాట. ఏం చేయాలి మరి?
ఇప్పుడు మిగతా పిల్లలు లేకున్నటువంటి మిగతా నలుగురు బిడ్డలు కూడా కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. ఒక 2, 3 మాక్సిమం మినిమం 2, 3 సంవత్సరాలన్నీ వచ్చేసి ఉంటాయి అందరికి, వాళ్ళందరికీ కూడా. రూబెన్ ఇంకా కొంచెం పెద్దోడు. యోధాకి కూడా 2, 3 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి సుమారుగా. కాబట్టి చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ ముద్దు ఇదంతా కొంచెం ఎల్లుంటది, బయటికి వెళ్ళిపోయి ఉంటుంది, అల్లరంతా మొదలై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాకోబుకు కూడా లేయా దగ్గరికి వెళ్ళి ఆ గుడారంలో ఎక్కువ సమయం గడపాలని లేదు. ఆయన ఇప్పుడు రాహేల్ గుడారం దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు కదా, ఇద్దరు చిన్నపిల్లలు. రాహేల్ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు లేయా కాంపిటీషన్ వచ్చిందనమాట. అరే, నా చెల్లి దగ్గరికి వెళ్తున్నాడు, నా దగ్గరికి రావట్లేదు, నాకు పిల్లలు కూడా పుట్టేటువంటి అవకాశం లేనట్టుంది. కాబట్టి ఏం చేద్దాం, నా చెల్లి చేసినట్లు జిల్పానిస్తా, నేను నా దాసినిస్తాను యాకోబుకి. యాకోబు ఇప్పుడైనా పోనీ వద్దు అని అన్నాడా? అనలేదు. 10వ వచనం చూస్తే, లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనుక లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టాను. అదేంటిది, అకస్మాత్తుగా ఈమె దృష్టి మారిపోయింది. నలుగురు బిడ్డలు పేర్లు పెడతా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించింది కదా. నలుగురు బిడ్డలకి పేరు పెడతా ఉన్నప్పుడు దేవుడు 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 అని అనుకుంటా ఉంది కదా. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నా మొర విన్నాడు, ఇప్పుడైనా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేసి మంచి మంచి పేర్లు పెట్టింది కదా. ఇప్పుడంటే అకస్మాత్తుగా అదృష్టం అని అంటుంది. అంతే మరి. లోకము ఆశ పడతా ఉంది కాబట్టి, ఆశ ఉంది కాబట్టి లోకం అడుగు పెట్టినట్టు లేకపోతే లోక అడుగు జాడల్లో కనుక నడుచుకుంటూ వెళ్తే దేవుని చిత్తం ఎగిరిపోతుంది, దేవుడి దృష్టి ఎగిరిపోతుంది, అంతా మనకి కనిపించదు. అదృష్టమే కదా. అబ్బా, ఎంత లక్కీ అండి అసలు, గుడ్ లక్. లక్ అనే మాట్లాడుతూ ఉంటాం అనమాట. నిజంగా మీరు చాలా లక్కీ అండి. అసలు ఈ లక్ అన్నటువంటి పదం అసలు క్రైస్తవులకు ఉండకూడదు అసలు. అయితే దేవుని చిత్తం, లేదంటే దేవుని చిత్తం కాదు, అంతే. లక్, గుడ్ లక్ అన్నది ఏం లేదు. ఓన్లీ గాడ్స్ విల్ ఎగ్జిస్ట్స్. సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని అన్నాడు పౌలు. సగం సమకూడి జరుగుతున్నాయి అనలే, మెజారిటీ సమకూడి జరుగుతాయి మీకు. కొన్ని అక్కడక్కడ పక్క నుంచి వెళ్ళిపోవచ్చేమో, కానీ మెజారిటీ అబ్బే సమస్తము సమకూడి జరుగుతున్నాయి మేలు కొరకు అని కూడా అన్నాడు. సమస్తము దేవుడు నిర్వహిస్తున్నాడు అనమాట. ఒక వెంట్రుక రాలిన యేసుప్రభువారే అన్నారు, దేవుని చిత్తం లేకుండా రాలదు. ఇలా తలదూకున్నప్పుడు అబ్బా ఎన్ని వెంట్రుకలు అని దువ్వెనలలో చూసుకున్నారనుకోండి, ఆ ప్రతి వెంట్రుకకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది రాలింది, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి అది రాలింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఇస్ నో లక్. కానీ ఏమంటుంది, ఇది అదృష్టమే కదా. చెల్లేమో దేవుడు 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 అంటుంది. ఇప్పుడు దాకా మొన్నటిదాకా దేవుడు 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 అన్న లేయా ఏమో అదృష్టమే కదా అని గాదు అని పేరు పెట్టిందంట. ఈ పిల్లల కన్నా ఈ తల్లిదండ్రుల దగ్గరే ఎక్కువ నేర్చుకోవచ్చు మనం నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే పిల్లల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు మనకి. గాదు అని పేరు పెట్టిందంట. ఈ గాదు గురించి 49వ అధ్యాయము 19వ వచనంలో యాకోబు ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు అంటాడు, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును అని అంటాడు. ఇది మామూలుగా మనం చదువుతుంటే ఏంటో రాశాడు అని అనుకుంటాం. కానీ హెబ్రీ భాషలో రాస్తే ఈ పదాలన్నీ కూడా కొన్ని హెబ్రీ భాషలో కవిత్వాల్లా ఉంటాయన్నమాట. నాకు హెబ్రీ భాష చదవడం రాదు, కానీ నేను కమెంటరీ అది చదివినప్పుడు మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పదం ఎలా ఉంటుందంటే హెబ్రీ భాషలో గాద్ గెదూద్ యగూదెన్ అని ఉంటుందన్నమాట. స్టార్టింగ్ గాద్ గెదూద్ యగూదెన్ అని రాస్తున్నాడు అనమాట, అని అంటున్నాడు అనమాట యాకోబు. కవిత అనమాట అది. గాదు, గెదూదు, యగూదెన్, ఆ తర్వాత మరలా చివరిలో అంటాడు యగూద్ అగేబ్ అంటాడు అనమాట. అంటే అన్ని కూడా గ గ గ అని సౌండ్ వచ్చేటట్టు రాస్తున్నాడు కవితలాగా. ఆ గెదూద్ అంటే బేసికల్లీ ఏంటంటే రేడర్స్ అని అంటారు కదా, బంటులు అనమాట. బంటుల గుంపు గాదును కొట్టును అని అంటారు అన్నట్టు అనమాట.
కాబట్టి ఏంటి ఈ బంటుల గుంపు గాదుని కొట్టడం ఏంటి అని గనక మనం ఆలోచించామంటే, మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనంటే ఇక్కడ మనకి వాళ్ళు ఉన్నటువంటి ఆ లొకేషన్ ఉంది చూసారా? వాళ్ళు గాదీయులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఉంది చూసారా? అది యుద్ధాలకి బాగా ఏమని చెప్పాలి? పేరు పొందినటువంటి ప్రాంతం అనమాట. కాబట్టి ప్రత్యేకించి యుద్ధాలు జరుగుతా ఉన్నప్పుడు అటు సైడే యుద్ధాలు జరుగుతా ఉంటాయి. ఎక్కడ ఈ ప్రాంతము మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే అన్ని రిఫరెన్స్‌లు చూపించట్లేదు గానీ మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే 3 గోత్రాలు బేసికల్లీ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు. వీరు ముగ్గురు గూడా వీళ్ళేం జేశారంటే యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఓగు దేశాన్నంతటిని వాళ్ళు ఓడించేసిన తర్వాత వాళ్ళు యెహోషువతో చెప్పారు. ఇన్‌ఫాక్ట్ మోషేతో చెప్పారు వాళ్ళు. మోషే ఈ ప్రాంతము బావుంది. మాకు గొర్రెలు అవి మేపుకోవడం కోసమని ఈ ప్రాంతం బెస్ట్‌గా కనిపిస్తా ఉంది. కాబట్టి మేము యొర్దాను నది దాటి మాకు నువ్వు ఏమీ ఇవ్వద్దు. ఇన్‌హెరిటెన్స్‌ని ఏమి ఇవ్వద్దు. మాకు స్వాస్థ్యాన్ని ఇవ్వద్దు. యొర్దాను నదికి ఇవతలే మేము స్వాస్థ్యాన్ని పొందేసుకుంటాం. మేము 2.5 మంది అని రిక్వెస్ట్ చేసినప్పుడు మోషే అన్నాడు, సరే, సరే మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇదే చేయండి. కానీ మీ సహోదరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మీరు యుద్ధానికి వెళ్ళి వాళ్ళంతా ఆక్రమించేసుకున్న తర్వాత అప్పుడు మరలా మీరొచ్చి సెటిల్ అవ్వండి అని అన్నాడన్నమాట. కాబట్టి వీళ్ళు యొర్దాను నదికి ఇవతల ఉన్నటువంటి వ్యక్తులనమాట. యొర్దాను నదికి ఇవతల ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సహజంగా యుద్ధానికి వచ్చేవాళ్ళు ఇటు మెసొపొతేమియా దగ్గర నుంచి గానీ, లేకపోతే పైన సిరియా దగ్గర నుంచి గానీ, ముఖ్యంగా మెసొపొతేమియా లేకపోతే పర్షియా దేశం నుంచి గానీ, అంటే బబులోను వారు గానీ, లేకపోతే పారసీక రాజులు గానీ, లేకపోతే ఈ మాదీయ రాజులు గానీ, ఆ ప్రాంతం నుంచి ఎవరు వచ్చి యుద్ధం చేసినా సరే, ముందు వీళ్ళని దాటుకొని ఆ తర్వాత యొర్దాను నది దాటి ఆ తర్వాత ఇశ్రాయేలుని కొట్టాలన్నమాట. అందుకనే ఎప్పుడూ యుద్ధాలు భయంకరంగా జరిగే ప్రాంతం అనమాట అది. ఎక్కువగా యుద్ధాలు జరిగే ప్రాంతం అనమాట. నేను చెప్తుంది మీకు అర్థమైందంటే మీరు మ్యాప్ కూడా తీసి చూడండి తర్వాత. అందుకనే బహుశా దీని గురించి అన్నాడేమో మరి. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును అని. అంటే వీళ్ళొచ్చి ఈయన్ని కొడతా ఉంటే ఈయనేమో వాళ్ళని కొడతాడు అని చెప్పి. కాబట్టి యాకోబు చెప్తున్నటువంటి ఈ మాట బహుశా అలాంటి అర్థాన్ని మనకి ఇస్తుందేమో. తర్వాత మనం చూసామంటే 12వ వచనం 30వ అధ్యాయం 12వ వచనం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. మరలా చూడండి ఏమంటుందో. దేవుడు అన్న పదం వచ్చిందా అసలు ఎక్కడైనా? మరలా ఏమంటుందంటే నేను భాగ్యవంతురాలను కదా! యామ్ ఐ నాట్ ద లక్కీ వన్ అని అంటుందన్నమాట. యామ్ ఐ నాట్ బ్లెస్డ్ అని అంటుందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. యామ్ ఐ నాట్ హ్యాపీ అని అంటుంది. ఎందుకంటే స్త్రీలందరూ వచ్చి ఇప్పుడు ఈమెను చూస్తా ఉంటారంట. స్త్రీలందరూ వచ్చి ఈమెని అబ్బా ఎంత ఆశీర్వదించబడినదాను, అబ్బా ఎంత సంతోషం నీకు, అబ్బా నీ లైఫే బాగుంది అసలు సూపరు. 6 పిల్లలు, నలుగురేమో నీయోళ్ళు, ఇద్దరేమో నీ దాసీ పిల్లలు, అసలు కలకలలో, కేకలు, పక్కపక్కలో ఎంత సంతోషమైనటువంటి జీవితం. కుటుంబం అంటే ఇలా ఉండాలి అసల, ఇల్లంటే ఇలా ఉండాలి అసల, పిల్లలంటే ఇలా ఉండాలి అసలు అని అందరూ పొగుడుతూ ఉంటే ఏమనుకుంటుంది, అబ్బా నేను ఎంత భాగ్యవంతురాలను. ఏమైపోయాడు దేవుడు? మర్చిపోయిందనమాట. మర్చిపోయింది. ఆషేరు అని పేరు పెట్టేసిందనమాట. ఆషేరు అంటే అర్థం ఏంటంటే హ్యాపీ. సంతోషకరమైన అని పేరు పెట్టుకుంది. ఎందుకంటే ఈమె చాలా సంతోషంగా ఉంది. నిండిపోయింది. మనసంతా నిండిపోయిందనమాట. ఆషేరుకి 4 కొడుకులు పుట్టారు. ఒక కుమార్తె కూడా పుట్టింది. అంతకు మించి మళ్ళా పరిశుద్ధ గ్రంథం ఎక్కువ మ్యాటర్ చెప్పట్లేదనమాట వీళ్ళ గురించి. ఎక్కువ చరిత్ర జరగలేదనమాట. ఇంపార్టెంట్ విషయాలేం జరగలేదు. ఆదికాండంలో 49వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే మరలా ఆశీర్వదిస్తూ 20వ వచనంలో ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అని అన్నాడు అనమాట. అబ్బే ఆషేరు భలే బెస్ట్ ప్లేస్‌లో ఉంటాడు అసలు ఆషేరు అని యాకోబు చెప్పాడు.
ఆషేరు గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ అధ్యాయం 24, 25 వచనాలు కనుక మనం చదివితే మోషే కూడా ఆషేరుని గొప్పోడు కింద మాట్లాడుతూ ఉంటాడు. అతడు తన పాదములను చమురులో ముంచున్నాడు. హిల్ డిప్ హిస్ ఫీట్ ఇన్ ఆయిల్ అని అంటాడు అనమాట. మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు ఈ విషయాన్ని. ఆషేరు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కనుక మీరు చూసారంటే సముద్రంలోకి వెళ్తున్నటువంటి ఆ ప్రాంతము నిజంగానే మడిమెలా ఉంటదన్నమాట. తన మడిమెను నూనెలో ముంచును అన్నటువంటి ఆ వాక్యాన్ని ఒక ఆయన పట్టుకొని ఇదేంటి నిజంగా చూడడానికి మడిమెలా ఉంది, మరి వాక్యంలో ఇలా ఉంది కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే తవ్వకాలు మొదలు పెట్టాడనమాట. దేని ఆధారంగా? జియోలాజికల్ సర్వేస్ ఆధారంగా కూడా ఆధారం కాదు. పైనుంచి వెళ్తా ఆకాశంలోంచి చూశాడనమాట ఒక రోజు ఫ్లైట్లో వెళ్తా. అది ఆకారం ఎలా ఉందంటే మడిమిలాగా ఉందనమాట. అది ఆషేరు ప్రాంతం అని ఆయనకు తెలుసు. ఆషేరుకు దేవుడిచ్చిన ప్రాంతం అని తెలుసు ఆయనకి. కాబట్టి ఇది మడిమెలా ఉంది. వాక్యం సడన్‌గా జ్ఞాపకం వచ్చిందనమాట. ఆషేరు తన పాదములను తన మడిమెను నూనెలో ముంచును. అరే! ఒకసారి చెక్ చేస్తే పోలే. టెస్టింగ్ ఏమి చేయలే. విశ్వాసంతో వెళ్ళిపోయాడు. బ్యాచ్ అంతటిని తీసుకొని వెళ్ళిపోయాడు. తవ్వకాలు మొదలు పెట్టేశాడు. తవ్వడం మొదలుపెట్టారు. బోలెడు చమురొచ్చిందనమాట. ఇశ్రాయేలులో కల్లా పెట్రోలియం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే అదే ప్రాంతంలో అన్నమాట. ఆ ప్రాంతం నిజంగా చెప్పాలంటే ద రిచెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట. మంచి పంటలు పండేటువంటి ప్రదేశము, చక్కటి ఫలాలు కాస్తా ఉంటాయి అక్కడ. బోలెడంత చమురు దొరుకుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ద రిచెస్ట్ ప్లేస్ అనమాట అక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. అక్కడి నుంచే మరి వెళ్తాయి అనమాట, ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నిజానికి చెప్పాలంటే చాలా మంది పాలు తేనెలు ప్రవహించి దేశము అని అంటూ ఉంటారు కదా ఇశ్రాయేల్ని. దేశమంతా ఎడారి, అసలు భయంకరమైనటువంటి కొండలో గుట్టలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఎడారి ప్రాంతం అది. అందులో అసలు కరెక్ట్గా చెప్పాలంటే వ్యవసాయానికి తగినటువంటి ప్రదేశం కాదనమాట అది. అందుకనే అక్కడ వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడాలి. డ్రిప్ ఇరిగేషన్ అని మనం వింటూ ఉంటాం కదా. మొట్టమొదటిగా కనుక్కున్నది ఇశ్రాయేలీలు. ఎందుకంటే మామూలుగా బోలంత నీళ్లు వేసేసి దానిని తడిపేయడానికి వాళ్ళకి లేదనమాట. కానీ ఈ ఆషేరు ఉన్నటువంటి ప్రాంతం అలా కాదు. బెస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అనమాట ఆషేరు ఉన్నటువంటి ప్రాంతం. ఆషేరుకి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడనమాట యాకోబు. ఏంటి ఈయన గురించి మిగతా విషయాలు మనకేం తెలీదు. అయిపోయింది. ఇప్పుడు బిల్హా ఇద్దరిని కనేసింది, జిల్పా ఇద్దరిని కనేసింది. 4 ఉండేవాళ్ళు 8 మంది అయిపోయారు. జిల్పా ఆగిపోయింది, బిల్హా కూడా ఆగిపోయింది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మన రూబేన్ ఉన్నాడు. రూబేన్ గారికి ఇప్పుడు 8 మంది పుట్టారు కాబట్టి ఈయనకి బహుశా ఒక 6-7 సంవత్సరాలన్నీ ఉండుంటాయి మినిమం. ఈ 6-7 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఈయన వెళ్ళాడనమాట బయటికి. వెళ్ళినప్పుడు ఇంక పుత్రదాత వృక్షపు పండ్లు మనం ఇదివరకు చూసాం కూడా దీనిని. చూశాడు. చూసి అనుకున్నాడు, నా తల్లికి పిల్లలు ఎవరు పుట్టట్లేదు, ఈ దాసీలకి పుట్టేస్తున్నారు, వీళ్ళంతా దాసీ వాళ్ళంతా మాతో సమానులు అయిపోతున్నారు, ఎందుకు మా తల్లికి ఇంకా పిల్లలు పుడితే బాగుంటది కదా అని చెప్పి మరి ఏం ఆలోచించుకున్నాడో ఈ పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాడు. రాహేలు చూసింది. రాహేలు చూసి నాకెలాగో పిల్లలు పుట్టట్లేదు, దాసీలకే పుట్టారు ఇప్పుడు దాకా, అక్కకున్నారు దాసీలకున్నారు, ఇక్కడ నలుగురు స్త్రీలుంటే ఈ 4 స్త్రీలలో పిల్లలు పుట్టినది ఎవరైనా ఉన్నారనంటే నేనే అని అక్క దగ్గరికి వెళ్ళి అడిగింది, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము నాకు ఇవ్వా అని అడిగింది అనమాట. తక్కువది కాదు కదా, చాలదేంటి, నా భర్త నువ్వే తీసుకున్నావు, నా భర్త అస్తమానం నీ దగ్గరే ఉంటున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను ఒకే ఒక ఆప్షన్ ఇస్తాను నీకు, నువ్వు పుత్రదాత ఇది తీసుకో, నేను మాత్రం నీ భర్తను తీసుకుంటాను, యాకోబుని తీసుకుంటాను. ట్రేడ్ చేసుకున్నారనమాట. ఎలా ఉందో చూడండి, యాకోబు ఒక కమాడిటీ అయిపోయాడు అనమాట. 16వ వచనం చూస్తే, సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చుచున్నప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటిని అని చెప్తుంది అనమాట.
ఎక్కడ రాహేల్ వెళ్ళిపోయి మరలా తీసుకెళ్ళిపోద్దో అని భయపడిపోయి ఎదురు చూస్తా ఉందన్నమాట. టెంట్ బయట నుంచి చూస్తా ఉంది. దూరం నుంచి యాకోబు వస్తా ఉన్నాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయిందనమాట. ఎదురుకొని పోయి నేను కొనేసాను నిన్ను అని చెప్తుందనమాట. అది ఎంత ఈ కుటుంబంలో డైనమిక్స్ ఎలా చేంజ్ అయిపోయి చూడండి. కానీ 17వ వచనం చూస్తే దేవుడు లేయా మనవి వినెను గనుక, లేయా నాకు పిల్లలు కావాలని పాపం అర్థించింది దేవుణ్ణి. యాకోబునకు 5వ కుమారుని కనెను. ఇప్పుడు 18వ వచనం చూస్తా అంటుంది, లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనమాట పిక్చర్లోకి. ఎందుకంటే ఆ 2 కాన్పులు కూడా ఈమెకు అనుభవించలే. ఆ 2 గర్భాలు కూడా ఈమెవి కాదు. ఆ 2 బిడ్డలు కూడా ఈమెవి కాదు. కానీ ఎప్పుడైతే ఒక 4 సంవత్సరాలు వరుసగా పిల్లలు పుట్టలేదో, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా మరలా పిల్లలు పుట్టారో, గర్భంలోనికి బిడ్డ పడ్డాడో, అప్పుడు మరలా జ్ఞాపకం వచ్చిందనమాట. దేవుడు కదా అని. జిల్పా బిడ్డలు, బిల్హా బిడ్డలు ఇది ఏమైనా సరే వాళ్ళకి సొంత బిడ్డల కింద లెక్క కాదు ఎంతైనా సరే. అందుకని ఇప్పుడు అంటుంది, దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తున్నాను అనుకుని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. దేవుడు నాకు ప్రతిఫలము. ఇస్సాకారు అంటే ప్రతిఫలము. ఇస్సాకారుకి 4 కొడుకులు పుట్టారు తర్వాత. ఆదికాండం 49వ అధ్యాయము 14వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను గనుక అతడు మోయటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును అని అంటున్నాడు. బలమైన వాడు అని అంటున్నాడు అనమాట. నిజంగానే మనం కనుక చూసామంటే ఈ ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలలో కూడా సాధారణంగా సెన్సస్ జరుగుతూ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా జనాభా లెక్కలు జరుగుతూ ఉండేవి. ఏదైనా ఒక గోత్రం జనాభా లెక్కల్లో కంటిన్యూస్గా ఎదుగుతా వెళ్ళిపోయింది అని అంటే చాలా తక్కువ గోత్రాలు ఉండేవి అలాగా. కానీ వాటిలో పెద్ద గోత్రం ఏది అంటే ఇస్సాకారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 29వ వచనం కనుక మీరు నోట్ చేసుకున్న తర్వాత చదవచ్చు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 29వ వచనంలో మొట్టమొదటి జనసంఖ్య లెక్కలు జరిగినప్పుడు 54,400 మంది అనమాట. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 54,400 మంది. అదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 25వ వచనంలో అంటే ఆ బయటికి వచ్చినటువంటి ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. 2వ తరం వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ లెక్కని లెక్క పెట్టినప్పుడు చాలా గోత్రాలలో తక్కువ మంది ఉంటారనమాట బిడ్డలు. కానీ ఇస్సాకారు గోత్రంలో 64,400 మంది పెరిగారనమాట. మీరు కంపేర్ చేసుకొని చూస్తే చాలా గోత్రాల్లో బిడ్డల సంఖ్య తగ్గిపోద్ది, పడిపోద్ది. ఇస్సాకారు మాత్రం పెరుగుతాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దావీదు దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయం 5వ వచనంలో కనుక మీరు చూసారంటే దావీదు చేసినటువంటి జనసంఖ్యలో మీరు ఈ లెక్కలు కనుక చూసారంటే 87,000 అయిపోతారనమాట వాళ్ళు. పెద్ద గోత్రం అనమాట, బలమైనటువంటి గోత్రం అనమాట. కానీ ఎంత బలమైనటువంటి గార్ధబము, ఎంత బలమైనటువంటి వాళ్ళు గార్ధబం అని ఎందుకు పేరు పెట్టాడంటే పట్టుకొని లాగాలన్నా సరే ఈడ్చుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే తీసుకొని వెళ్ళలేరనమాట. ఒకసారి మొండికేసి అక్కడ కూర్చుందంటే అంతే. దానిని మళ్ళీ జరపడం చాలా చాలా కష్టం. గార్ధబాన్ని మన వల్ల కాదనమాట. అంత మొండిది. అలాగా ఇది బాగుంది అని చెప్పేసి అంత బలమైనటువంటి గార్ధము చతికిల పడిపోయిందా అని చెప్తే లేదంట. మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును అని అంటాడు. ఇంత బలమైనటువంటి గోత్రం కూడా, అంచెలంచెలుగా ఎదిగినటువంటి గోత్రం కూడా దాస్యం చేయాల్సి వచ్చినప్పుడు అష్షూరీయులకి తల వంచి దాస్యం చేసిందనమాట. మరి దాని గురించి అంటున్నాడు అనుకుంటున్నాను నేను. నాకు క్లియర్‌గా తెలీదు. కానీ అది ఇస్సాకారు యొక్క విషయం అనమాట. ఎంతన్నా ఎదిగిపోవచ్చు మనం. దేవుడు వంచినటువంటి సమయంలో వంగిపోతాం. బలమైనటువంటి గార్ధం అయిపోవచ్చు. మనుషులు ఎవరు కూడా మనల్ని లాగలేకపోవచ్చు అక్కడి నుంచి. దేవుడు చాకిరీ చేయమని అన్నప్పుడు చాకిరీ చేయాల్సిందే. ఈ రోజుకి ఆఖరి వ్యక్తి, ఆ తర్వాత పుట్టినటువంటి లేయా మరల గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. 10వ కుమారుడు టోటల్లీ. అప్పుడు అంటుంది 20వ వచనంలో, అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసును. మరలా దేవుడు వచ్చాడు పిక్చర్‌లోకి. దేవుడు మంచి బహుమతి, లక్ లేదనమాట ఇప్పుడు ఇంకా. మంచి బహుమతి, ప్రతిఫలము అని అనుకుంది ఇందాక. ఇప్పుడేమో
బహుమతి అని అంటా ఉంది. నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడు ఇకను నాతో కాపురం చేయననుకుని అతనికి జెబూలూను అని పేరు పెట్టిందంట. లేయా కనినటువంటి ఆఖరి కుమారుడు. ఇక్కడ కూడా ఒక మంచి పోయెటిక్‌గా అంటదనమాట. జబద్ జెబేద్ జెబేద్ జవాల్ అని అంటదనమాట ఆమె. మనం గనక హెబ్రీ భాషని అర్థం చేసుకుంటే. 3 ముఖ్యమైన పదాలు పెట్టిందనమాట అక్కడ. జబద్, జెబేద్, జబాల్ అననమాట. జబద్ అంటే దేవుడు నాకు అనుగ్రహించెను, ఎండోర్డ్ అన్నటువంటి అర్థం వస్తుందనమాట. జెబేద్ అంటే మంచి బహుమానము అన్నటువంటి పదం అనమాట. జబాల్ అంటే నా పెనిమిటి నాతో ఇక్కడ కాపురము చేస్తాడనుకున్నా కదా, కాపురము అన్నటువంటి పదం అనమాట. జబాల్ అనంటే. కాబట్టి జెబూలూను అనంటే కాపురము చేయుట, నివసించుట అని అర్థం వస్తుందన్నమాట. జెబూలూను అంటే. 49వ అధ్యాయము 13వ వచనం గనుక మనం చూసామంటే అక్కడ జెబూలూను గురించి మాట్లాడుతూ అంటాడు, సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును అని అంటున్నాడు. జెబూలూను దేశం వాళ్ళంతా కూడా నిజంగానే సముద్ర తీరాన సెటిల్ అయినటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. తర్వాత సముద్ర వర్తకం చేస్తూ వాళ్ళు ఎదిగినట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. వాక్యంలో కనుక మనం చూస్తే ఈ 6 బిడ్డల గురించి కూడా ఎక్కువ విషయాలు రాయలేదు. 3 చోట్ల ఎక్కువగా కనిపిస్తుంది. 30వ అధ్యాయము వాళ్ళు పుట్టినప్పుడు, 46వ అధ్యాయము వాళ్ళ యొక్క సంతానం గురించి రాస్తా ఉన్నప్పుడు, 49వ అధ్యాయము వాళ్ళని యాకోబు ఆశీర్వదిస్తున్నప్పుడు. అక్కడ తప్ప మీకు వీళ్ళ గురించి పర్టికులర్లీ ఎక్కడ కనిపించదు. అంత చిన్న వ్యక్తులు అనమాట వీళ్ళు. చరిత్రలో పెద్దగా పనులు చేయనటువంటి వ్యక్తులు అనమాట. కరెక్ట్‌గా చెప్పాలి అని అంటే మనం తర్వాత చరిత్రలో కూడా ఒకళ్ళిద్దరు రాజులు వచ్చుండొచ్చు, ఒకళ్ళిద్దరు న్యాయాధిపతులు వచ్చుండొచ్చు, కానీ ఈ గోత్రాలు ఓ పెద్ద పనిని చేసినట్లు, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను కలిగినట్లు కనిపించదనమాట ఈ 6 గోత్రాలు కూడా. కానీ దేవుడు వాళ్ళని విసర్జించారా, మీరు లో లెవెల్ క్యాండిడేట్స్ రా, మీరు దాసులకు పుట్టిన బిడ్డలరా, మిమ్మల్ని నేను ఎలా ఈక్వల్ చేస్తాను వాళ్ళతోటి, సో మీరు తక్కువ అని అన్నాడా? లేదు. నఫ్తాలి అని అన్నాడు, జెబూలూను అని అన్నాడు అనమాట. అక్కడ దాసి అయినటువంటి బిల్హా కుమారుని ఒకరిని పట్టుకున్నాడు, తర్వాత జెబూలూను ఒకరిని పట్టుకున్నాడు, స్వతంత్రురాలైనటువంటి లేయా యొక్క కుమారుణ్ణి పట్టుకున్నాడు. ఇద్దరికి చెప్తున్నాడు అనమాట, ఈ 2 ప్రాంతాలలో కూడా వెలుగు వస్తుంది అని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు? యేసు ప్రభువు నుంచి వస్తుంది. ప్రియులారా, అందుకనే వాక్యం చెప్తా ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యువర్ ఎ స్లేవ్ ఆర్ ఫ్రీ పర్సన్. నువ్వు ఒక దాసి అయినప్పటికీ, దాసుడు అయినప్పటికీ, నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళల్లో అందరిలో కల్లా నువ్వు భేదవాడు అయినప్పటికీ కూడా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. దేవుని దృష్టిలో తేడా లేదు అసలు. దేవుని దృష్టికి అందరూ సమానులే, అందరికీ దేవుని యొక్క వెలుగు వస్తుంది. వాక్యం యొక్క అర్థము అది. మత్తయి సువార్త 4వ అధ్యాయం కనుక మనం చదువుతా ఉంటే they'll see an immense light, a beautiful light. మృదువుగా పలుకులు పలుకుతూ ఎవరు కూడా చూడనటువంటి విధంగా ఆయన ఆ గోత్రాల వాళ్ళ మధ్యలో, పాపంలో పట్టబడిపోయినటువంటి వాళ్ళ మధ్యలో ఆయన పరిచర్య చేశారు. ఆయన వారిని కట్టారు, ఆయన వారిని లేపారు. వాళ్ళలో నుంచి కొంతమందిని ఎంపిక చేసుకున్నారు ఆయన పరిచర్యను ముందు కొనసాగింపజేయడానికి. అందుకనే కొన్నిసార్లు మనం రాహేలులాగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దేవుడి గురించి మర్చిపోతూ ఉంటాం మనం. అసలు దేవుడు మన కన్సిడరేషన్లోకి రాడనమాట. కొన్నిసార్లు లేయలాగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు దాసికి దేవుడి గురించి మర్చిపోయింది. నాకు అదృష్టవంతురాలని, భాగ్యవంతురాలని, స్త్రీలు నా దగ్గరికి వస్తారు అనుకుంది, కానీ దేవుడి గురించి మర్చిపోయింది. దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచి గుర్తు చేశాడు అనమాట. అమ్మా, ఇది లక్ కాదు, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, నేను తెరిచా. నీ కొడుకు అనుకోవచ్చు, పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకుని వచ్చి మా అమ్మకి గర్భాన్ని తెప్పిద్దామని అనుకుని ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ అయిపోద్ది అని అనుకుని ఉండొచ్చు. అమ్మ,
నో, నో, నో. ఆ పుత్రదాత వృక్షఫలాలను తీసుకొని వెళ్ళి రాహేలుకి ఇచ్చేసింది. ఆమె అవసరం లే దేవుడికి. ఐఎమ్ గ్రేటర్ అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఈమెకి 4 ఏళ్ల నుంచి పిల్లలు ఎవరో పుట్టలేదు. 4 5 నాకు తెలీదు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళందరూ కనేస్తున్నారు కానీ ఈమెకి పిల్లలు పుట్టట్లేదు. హృదయంలో భారం ఉంది. ప్రార్థన చేసింది. గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ ఫర్ గాడ్. నువ్వు హృదయంలో నుంచి నువ్వు గనక సాధ్యమైనవి అడిగినా సరే దేవుడు సులువుగా చేయగలడు. ఈ విషయాలను గనక ఈరోజు పాఠం ఏంటంటే మనకి ఇదే. మన హృదయాలు భారంతో నిండిపోయినా సరే, మనము ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నా సరే, మనము నఫ్తాలీలాగా దాసికి పుట్టినటువంటి బిడ్డలమైనా సరే, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుణ్ణి మరిచిపోతేనే మనకి శ్రమ. తర్వాత వచనాలు కనుక మనం చూస్తే యోసేపు పుట్టినప్పుడు 22వ వచనం కనుక మనం చూస్తే ఈరోజు మనం టచ్ చేయం కానీ ఆ కాంటెక్స్ట్ అంతటిని, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఇప్పుడు మనవి చేయడం మొదలుపెట్టిందనమాట. ఇప్పుడు భర్తను అడగడం మానేసిందనమాట. నాకు గర్భాన్ని ఇయ్యి, నాకు పిల్లల్ని ఇయ్యి అని అడగట్లేదు. వెళ్ళి దేవుడిని అడుగుతుందనమాట. ఆమె మనవి విని ఆమెని జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భం తెరిచాడు. దేవుని యొక్క మహోన్నత మనకి ఈ అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రభా, మీ ఘనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో అద్భుతంగా ప్రభా నాయన మరి ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు